Just a minute. Okay, sir. Thank you very much, sir. Ramesh, sir. Dear students, myself, Dr. K. Arjun, Assistant Professor of Commerce, working at Government Degree College, Peddapalli. సార్ ఇంతకుముందు చెప్పినట్టు సార్ వాళ్ళ స్టూడెంట్ అని నేను ఇంటర్మీడియట్లో. సో సార్ యొక్క సహకారంతో సో ఈ విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగడం జరుగుతుంది. సార్ కోరుకున్నట్టు, సార్ చెప్పినట్టు మీరు కూడా కష్టపడి ఇటువంటి ఇంట్రడ్యూస్ చేసే విధంగా మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ వేదిక మీకు ఆ విధమైన అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రమేష్ సార్, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ బి నరేష్ సార్ ఫర్ కండక్టింగ్ సచ్ ఏ నైస్ ప్రోగ్రామ్. చాలా ఉపయోగకరమైన ప్రోగ్రామ్. ఒకే కిందికి ఒక వ్యవస్థను తీసుకురావడం. సో ఏంటంటే చాలా మంది పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా ఈ అవకాశం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలనే సంసిగ్ధతలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మా అందరినీ కూడా ఈ రకంగా గ్యాదర్ చేయడం, ఒక మంచి అవకాశం కల్పించినందుకు నరేష్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు దిస్ పీజీ కోచింగ్ ఫర్ ఎంకామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Dear students, wait for some. బిజినెస్ స్టాటిస్టిక్స్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు డిగ్రీ లెవెల్లో ఏదైతే సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో బిజినెస్ స్టాటిస్టిక్స్ కోసం, అదే సిలబస్ను పీజీ ఎంట్రన్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ టాపిక్స్ అండి. ఆ టాపిక్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్, diagrammatic presentation, measures of central tendency. Arjun sir, audible? Arjun sir, you are not sharing PPT. Sir, I am sharing. Yeah, it is not visible. You share it. కనపడట్లే మాకు. You use share screen. Yeah. Sir, okay, fine. సార్ ఓకేనా సార్ ఇప్పుడు? ఓకే సార్, పర్ఫెక్ట్.
Okay, perfect. ఫైన్ సార్. ఓకే సార్. సో డియర్ స్టూడెంట్స్, మనకు ఏదైతే డిగ్రీలో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 and 2 సిలబస్ ఇవ్వడం జరిగిందో అదే పీజీ ఎంట్రన్స్ లో కూడా మనకు కవర్ చేయడం జరిగింది. ఆ టాపిక్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్, డయాగ్రామాటిక్ ప్రెజెంటేషన్, measures of central tendency, measures of dispersion, skewness, kurtosis, correlation and regression, index numbers, time series, probability, theoretical distribution. ఈ టాపిక్లకి వెళ్ళి మనం క్వశ్చన్స్ పొందే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ టాపిక్ మనం వచ్చినట్లయితే ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే హ్యూమన్ లైఫ్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి అంటే అనాథరైజ్డ్ గా, ఆర్గనైజ్డ్ గా కాకుండా అనార్గనైజ్డ్ గా మన స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు మానవుడు. స్టాటిస్టిక్స్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ హ్యూమన్ సొసైటీ ఎగ్జిస్ట్. ఇట్స్ బీన్ ఏ ట్రెడిషనల్ ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ టు కీప్ ది రికార్డ్స్ ఆఫ్ పాపులేషన్, బర్త్ అండ్ డెత్ ఎట్సెట్రా. పూర్వకాలంలో రాజులు పాపులేషన్ రికార్డ్ చేయడం కోసం, బర్త్ అండ్ డెత్ రికార్డ్ చేయడం కోసం ఇటువంటి స్టాటిస్టిక్స్ ఉపయోగించారనేది మనం రికార్డులో చూడొచ్చు. ద వర్డ్ స్టాటిస్టిక్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ స్టాటస్, ది Italian word stato and German word statistic. The meaning of all these words is political state or stateman's art. సో ఒకప్పుడు వీటిని పొలిటికల్ స్టేట్ కోసం ఏదైతే రాజులు ఉపయోగించారో అప్పటి నుంచి స్టాటిస్టిక్స్ ఎగ్జిస్ట్ లో ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ టూల్ టు ప్రాసెస్ ది డాటా టు గెట్ ఇన్ఫర్మేషన్. ఏదైతే మనము డాటాను సేకరించడం జరుగుతుందో ఏదైనా ఒక పర్పస్ కోసం, ఆ డాటా నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం, ఇన్ఫర్మేషన్ పొందడం కోసం మనకు స్టాటిస్టిక్స్ అవసరం అండి. సో డాటా అండ్ ఇన్ఫర్మేషన్ విషయంలో మనం చూసుకున్నట్లయితే డాటా అంటే మనం సేకరించే రా డాటా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని డాటా అంటాం. డాటాని ఎప్పుడైతే మనం ప్రాసెస్ చేస్తామో ఫార్మల్ వేకి అప్పుడు అది ఇన్ఫర్మేషన్ గా అవుతుంది. కాబట్టి ఒక డాటాను మనము ఇన్ఫార్మల్ గా పొందాలనుకున్నట్లయితే, అంటే ఒక ఇన్ఫర్మేషన్ గా పొందాలనుకున్నట్లయితే మనకు స్టాటిస్టిక్స్ అనేది చాలా ఉపయోగకరం. ఇది మనం ముందుగా మనం ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుంటాం. నెక్స్ట్, స్టాటిస్టిక్ అనేది బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు స్టాటిస్టిక్స్ డీల్స్ విత్ ది నంబర్స్. సో కాబట్టి స్టాటిస్టిక్స్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిందని దాని యొక్క బ్రాంచ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. It deals with the collection, organization, presentation, analysis and interpretation of data. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన లైన్ అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. స్టాటిస్టిక్స్ డీల్స్ విత్ ది కలెక్షన్, ఆర్గనైజేషన్, ప్రెజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. సో మనం ఇప్పుడు స్టాటిస్టిక్స్ లో నేర్చుకోబోయే అన్నీ కూడా ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో స్టాటిస్టిక్స్ లో మనం ఏమేమి కవర్ చేస్తాం అనేది అదంతా కూడా ఇందులోనే ఉంటుంది. సో స్టాటిస్టిక్స్ లో మనం డాటాని ఏ విధంగా కలెక్ట్ చేస్తాం, ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాం, ఏ విధంగా దాన్ని ప్రజెంటేజ్ చేస్తాం, అనాలిసిస్ ఏ విధంగా చేస్తాం, అదే విధంగా ఫైనల్ గా ఒక మంచి కన్క్లూజన్ గా మీనింగ్ఫుల్ కన్క్లూజన్ ఇవ్వడానికి ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా చేస్తాం అనేది మనకు స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుందండి. మనం ఏదైతే స్టాటిస్టిక్స్ లో కవర్ చేసే చాప్టర్స్ ఉన్నాయో ఏవైతే అవన్నీ కూడా ఇందులోకే వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది ఏంటంటే మీన్, మీడియన్, మోడ్. ఈ యావరేజెస్ మనకు గుర్తుకొస్తాయండి. మరి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే అనాలిసిస్ కోసం ఉపయోగపడతాయండి. అదే విధంగా మనకు గ్రాఫ్స్ కానీ, అదే విధంగా డయాగ్రామ్స్ కానీ కూడా గుర్తుకొస్తాయి స్టాటిస్టిక్స్ అనగానే. సో అది ఎక్కడ వస్తుంది అంటే ప్రజెంటేషన్ లో వస్తుందండి. కాబట్టి స్టాటిస్టిక్స్ లో మనం నేర్చుకోబోయే అంతా కూడా సో కలెక్షన్ కి సంబంధించి ఉంటుంది, ఆర్గనైజేషన్ సంబంధించి ఉంటుంది, ప్రజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఉంటుంది. సో వీటిని మనం ఈ ప్రాసెస్ ని మనం కరెక్ట్ అర్థం చేసుకున్నట్లయితే ఏ స్టేజ్ లో స్టాటిస్టిక్స్ లో మనం ఏం చేస్తాం అనేది మనకు అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ చూడండి, ఇట్ కనెక్టెడ్ విత్ శాంపుల్, నాట్ విత్ ద పాపులేషన్.
ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? So it is connected with the పాపులేషన్. ఇది మనం తర్వాత కూడా ఇంకా డీటెయిల్ గా చెప్పుకుంటాము, ఏది వాట్ ఈస్ పాపులేషన్, వాట్ ఈస్ శాంపుల్ అనేది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ శాంపుల్, నాట్ విత్ ద పాపులేషన్ అని మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే, మనం ఏదైనా ఒక డాటాను తీసుకోవాలనుకున్నట్లయితే ఆ డాటాను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉందనుకోండి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఒక డాటాను మనం సేకరించాలంటే ప్రతి చోటకెళ్ళి ప్రతి దగ్గర నుంచి మనం డాటాను సేకరించలేమండి. సో మనం శాంపుల్ గా కొంత ఏరియాని తీసుకొని అక్కడి నుంచి మాత్రమే డాటాను తీసుకొని ఆ డాటా ప్రకారంగా ఇట్లా ఉండొచ్చు అని చెప్తామండి. కాబట్టి పాపులేషన్ అంటే టోటల్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో మనకు అది పాపులేషన్ అవుతుందండి. సేకరించడానికి అవైలబుల్ మొత్తం ఉన్నదాన్ని పాపులేషన్ అంటాం. ఎక్కడి నుంచి అయితే మనం సేకరిస్తామో దాన్ని మాత్రం శాంపుల్ అంటాం. కాబట్టి స్టాటిస్టిక్స్ మొత్తం పాపులేషన్ తోటి డీల్ చేయడం కష్టమవుతుందండి. శాంపుల్ నుంచి మాత్రమే మనము డాటాను సేకరించడం జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్టాటిస్టిక్స్ అనగానే అందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా. వితౌట్ డేటా మనం స్టాటిస్టిక్స్ లో ఏమీ చేయలేమండి. కాబట్టి స్టాటిస్టిక్స్ ఆర్ అగ్రిగేటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మనం ఏదైతే సేకరించడం జరుగుతుందో డేటా స్టాటిస్టిక్స్ లో అవన్నీ కూడా మనము టోటల్ సమ్ముగా చూపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్టాటిస్టిక్స్ ఆర్ న్యూమరికల్లీ ఎక్స్ప్రెస్. ఇంతకుముందే చెప్పుకున్నట్టు స్టాటా అనేది న్యూమరికల్ ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే మనం అనాలిసిస్ చేయగలుగుతామండి. కాబట్టి నంబర్లో చెప్పగలగాలి డేటాను. మనం సేకరించే డేటా నంబర్లో చెప్పగలిగే అవకాశంలో ఉండాలి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ సిస్టమాటిక్ మేనర్. మనకు స్టాటిస్టిక్స్ లో డేటాను సేకరించాలనుకున్నట్లయితే, కలెక్ట్ చేయాలనుకున్నట్లయితే సిస్టమాటిక్ మేనర్ లో మనము సేకరించాల్సి ఉంటుంది. మనం స్టాటిస్టిక్స్ లో డేటాను ఏ విధంగా కలెక్ట్ చేస్తాం అనేది తర్వాత నేర్చుకుంటాం. బట్ బ్రీఫ్ గా ఒకసారి చెప్తాను. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనము ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అంటాము. ఆ ప్రైమరీ డేటాను, సెకండరీ డేటాను ఏ నుంచి సేకరిస్తాం, ఏ పద్ధతులలో సేకరిస్తాం, ఆ పద్ధతులన్నిటిని మనం ఇక్కడ సిస్టమాటిక్ మేనర్ లో సేకరించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్, స్టాటిస్టిక్స్ ఆర్ కలెక్టెడ్ ఫర్ ఏ ప్రీ డిటర్మైన్డ్ పర్పస్. ఏదైనా ఒక మనం డేటాను సేకరించి ఒక పని చేస్తున్నామంటే ఖచ్చితంగా ముందుగానే దాని గురించి ఒక ఏదో ఒక ధ్యేయంతో, ఒక ఆబ్జెక్టివ్ తోటే ముందుకెళ్తాం. కాబట్టి ప్రీ డిటర్మైన్డ్ పర్పస్ తోటే మనము స్టాటిస్టిక్స్ ను ఉపయోగించడం జరుగుతుందని దీని యొక్క అర్థం అండి. అదేవిధంగా ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ ప్రెజెంట్స్ ఫ్యాక్ట్స్ ఇన్ ఏ డెఫినెట్ ఫామ్. సో ఖచ్చితమైన ఫామ్ లో స్టాటిస్టిక్స్ మనకు ఫ్యాక్ట్ ని అందిస్తుంది. సింప్లిఫై ది మాస్ ఆఫ్ ఫిగర్స్. మనం సేకరించే డేటా ఏదైతే ఉంటుందో అది మాస్ లెవెల్లో ఉంటుందండి, రా డేటా. సో ఆ రా డేటా ద్వారా మనం ఏం అర్థం చేసుకోలేము. కాబట్టి ఆ రా డేటాను మనం సింప్లిఫై చేసి ఏ విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా మనకు అందించడానికి స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్. స్టాటిస్టిక్స్ లో ఒక డేటాను సేకరించి మనం అర్థం చేసుకోవడంతో పాటు వివిధ రకాలైన డేటాలు సేకరించినప్పుడు ఒకదానికి మధ్య ఇంకొక దానికి ఏ విధమైన సంబంధం ఉందో కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సేల్స్ ఉంటుందండి, అదేవిధంగా ప్రాఫిట్ ఉంటుంది. సేల్స్ సంబంధించిన డేటాను సేకరించవచ్చు, ప్రాఫిట్ సంబంధించిన సేకరించవచ్చు. సేల్స్ ని బట్టి ప్రాఫిట్ ఎట్లా ఉందో కూడా మనం ఇక్కడ కంపారిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఫార్ములేట్ అండ్ టెస్ట్ ది హైపోథిసిస్. స్టాటిస్టికల్ ఎగ్జామినేషన్ లో భాగంగా మనం హైపోథెసిస్ ను కూడా ఫార్ములేట్ చేసే అవకాశం ఉంటుంది. సో సైంటిఫిక్ గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు హైపోథెసిస్ ను మనము ఫార్ములేట్ చేస్తామండి. హైపోథెసిస్ అంటే ఏమిటంటే మనం ఒక ఆబ్జెక్ట్ ను తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో డెబిట్ కార్డ్ ఎంతమంది వాడుతున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాం. అటువంటప్పుడు క్రెడిట్ కార్డ్ ఎంతమంది వాడుతున్నారు అని తెలుసుకోవాలనుకున్నాం. ఈ రెండు పరిస్థితుల్లో మన ఆబ్జెక్టివ్ తీసుకొని ముందుకెళ్లే క్రమంలో మన హైపోథెసిస్ ని కూడా ఫార్ములేట్ చేసి, సో డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్ ఎక్కువ వాడుతున్నారు,
అనేది ఒకటి కావచ్చు. క్రెడిట్ కార్డ్ కంటే డెబిట్ కార్డ్ ఎక్కువ క్రెడిట్ కార్డ్ ఎక్కువ వాడుతున్నారు అనేది ఒక హైపోథెసిస్ కావచ్చు. లేదు 2 సమానంగా వాడుతుర్రు అనేది కావచ్చు. లేదా 2 సమానంగా వాడతలేరు అనేది కావచ్చు. ఏదైతే ఫస్ట్ మనం చెప్పుకున్నాం. ఇట్లా మనం ఒక అజంప్షన్ తోని ముందుకు వెళ్ళడాన్నే మనం హైపోథెసిస్ అంటామండి. కాబట్టి ఇటువంటి అజంప్షన్ కోసం హైపోథెసిస్ ఫార్ములేట్ చేసుకోవడం కోసం కూడా మనకు స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా హెల్ప్ ఇన్ ప్రిడిక్షన్. సో ప్రిడిక్ట్ చేయడం కోసం మనకు ఏదైతే డాటా ఇవ్వడం జరుగుతుందో ఆ డాటాను అనాలిసిస్ చేయడం ఒకటే కాకుండా ఫ్యూచర్లో ఏ విధంగా ఉండొచ్చు, ఈ డాటాను ఆధారంగా చేసుకొని ఫ్యూచర్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా ప్రిడిక్టింగ్ చేయడానికి మనకు స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. హెల్ప్స్ ఇన్ ఫార్ములేటింగ్ సూటబుల్ పాలసీస్. అదే మనం ఎప్పుడైతే ప్రిడిక్షన్ చేయడం జరుగుతుందో దాని అనుగుణంగానే మనం పాలసీస్ కూడా చేయడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి స్టాటిస్టిక్స్ అనేది ఈ విధమైన ఫంక్షన్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా స్టాటిస్టిక్స్ ఇన్ని రకాలైన ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని లిమిటేషన్స్ కూడా దీనికి ఉన్నాయని మనం గుర్తించాలి. అవేంటి ఒకసారి చూద్దాం. డస్ నాట్ డీల్ విత్ ది ఇండివిజువల్ మెజర్మెంట్. ఇండివిజువల్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో దాంతో డీల్ చేయదండి. మనం ఎక్కువ డాటా సేకరించినప్పుడు మాత్రమే మనం ఏదైనా కనుక్కోవడానికి, కంపారిజన్ చేయడానికి, రిలేషన్ చూడడానికి మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇండివిజువల్ మెజర్మెంట్ తోటి మనం ఏం చేయలేం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇట్ డీల్స్ ఓన్లీ విత్ క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ తోటి ఓన్లీ మాత్రం ఇది డీల్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ ఏ ప్రాబ్లం. సో చూసుకున్నట్లయితే ఇది చాలా రకాలైన మెథడ్స్ ఉన్నాయి మనకు ఒక ప్రాబ్లం స్టడీ చేయడానికి. అందులో స్టాటిస్టిక్స్ అనేది ఒక మెథడ్ గా మాత్రమే చూడాలి, ఇదే ఫైనల్ గా కాకుండా. అదేవిధంగా స్టాటిస్టిక్స్ కెన్ బి మిస్యూజ్డ్. ఏదైనా స్టాటిస్టిక్స్ మనం ఫార్ములేట్ చేసినప్పుడు లేదా తప్పుగా యూజ్ చేసినప్పుడు కూడా వాటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కరెక్ట్ రిజల్ట్ రాకపోవచ్చు. ఆ రిజల్ట్ బట్టే మనం ప్రెడిక్షన్ చేస్తాం కాబట్టి మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. స్టాటిస్టిక్స్ రిజల్ట్స్ ఆర్ ట్రూ ఓన్లీ ఆన్ అన్ యావరేజెస్. సో మనము స్టాటిస్టిక్స్ ద్వారా ఇంతకుముందు చెప్తున్నట్టు చాలా రకాలైన యావరేజ్ కనుక్కుంటాం. బట్ ఆ యావరేజెస్ మాత్రమే మనం ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో సాధారణమైన హైట్ ఎట్లుంటది అని అంటే 5.5 లేదా 6 అని చెప్పుకుంటాం కావచ్చు. కాబట్టి అందరి యొక్క హైట్ కూడా 5.5, 6 ఉంటుందని చెప్పలేము. సో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ సేమ్ అంతే ఉంటుందని చెప్పొచ్చు. కానీ స్టాటిస్టిక్స్ రిజల్ట్స్ ఆర్ ట్రూ ఓన్లీ ఆన్ యావరేజెస్. సో యావరేజ్ బేస్ మీద ఆధారపడే స్టాటిస్టిక్స్ నడుస్తుంది. అట్లా అని చెప్పి యావరేజెస్ వచ్చింది కాబట్టి అదే ఫైనల్ అని మనం అనుకోవడానికి లేదు. సో దీస్ ఆర్ ది సమ్ లిమిటేషన్స్. కమింగ్ టు ది స్టాటిస్టిక్ వర్సెస్ స్టాటిస్టిక్స్ అండి. మనము స్టాటిస్టిక్ అండ్ స్టాటిస్టిక్స్ అనే 2 వర్డ్స్ ఉంటాయి. దానికి డిఫరెన్సెస్ ఇక్కడ తెలియజేయడం జరిగింది. స్టాటిస్టిక్స్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఓవరాల్ గా మనం తీసుకున్నప్పుడైతే ఏదైతే ఉంటుందో దాన్ని స్టాటిస్టిక్స్ అంటాం. స్టాటిస్టిక్ అంటే ఏంటంటే ఎనీ మెజరబుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది శాంపుల్. మనము ఒక వ్యక్తికి సంబంధించిన వివిధ రకాలైన విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు అతని హైట్ మాత్రమే తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, అది ఒక స్టాటిస్టిక్ అనుకుంటాం. హైట్ తో పాటు మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు అవన్నీ కలిస్తే మనము స్టాటిస్టిక్స్ అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాటిస్టిక్ అనేది ఒక నారో టర్మ్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే పైన మీరు ఒకసారి హెడ్డింగ్ చూసుకోవచ్చండి. బిజినెస్ స్టాటిస్టిక్స్ కింద ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్ అని ఉంది. కాబట్టి మనం ఇప్పటి వరకు ఏ విధంగా ఆరిజిన్ అయింది, ఏ విధంగా డెవలప్ అయింది స్టాటిస్టిక్ అనేది మాత్రం చెప్పుకోవడం జరిగింది. కమింగ్ టు ది నెక్స్ట్ స్టేజ్, దట్ ఈస్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్. ఈ టాపిక్ లో భాగంగా మనము ఇప్పుడు ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ద డేటా ఆర్ కలెక్టెడ్ త్రూ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్. మనము స్టాటిస్టిక్స్ లో ఇంతకుముందే నేను చెప్పినట్టు డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ డేటా మనం ఏం చేయలేం స్టాటిస్టిక్స్ లో. కాబట్టి ఈ డేటా అనేది మనము ఏ విధంగా సేకరిస్తాం, సిస్టమాటిక్ మేనర్ అని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఆ సిస్టమాటిక్ మేనర్ అంటే ఎట్లా అంటే ఒక స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారానే మనము దీన్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది.
Data may be two types అండి, quantitative data and qualitative data. Quantitative data చూడండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ మెజర్డ్ ఆర్ కౌంటెడ్ ఇన్ న్యూమరికల్ టర్మ్స్. క్వాంటిటేటివ్ డేటా మనకు చూడంగానే అర్థమైపోతుంది, దాన్ని డైరెక్ట్లీ మనం మెజర్ చేయొచ్చు, కొలవచ్చు. సో నంబర్స్ ఉంటాయి కాబట్టి నంబర్స్ ప్రకారంగా డైరెక్ట్ మనం మెజర్ చేయొచ్చు, అదేవిధంగా ఈజీగా కౌంట్ చేయొచ్చు. అండ్ దీస్ క్వాంటిటేటివ్ డేటా ఆల్సో కాల్డ్ యాజ్ వేరియబుల్స్. ఏదైతే మనం క్వాంటిటేటివ్ డేటాలో కలెక్ట్ చేసే నంబర్స్ ఉంటాయో దాన్ని మనము వేరియబుల్స్ అని పిలవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సంబంధించిన డేటా కావచ్చు, సేల్కి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ఇన్కమ్ సంబంధించిన. దీస్ ఆర్ ఆల్ ఇన్క్లూడ్స్ నంబర్స్ ఓన్లీ. కమింగ్ టు ది క్వాలిటేటివ్ డేటా సంబంధించి చూసినట్లయితే వీ కెనాట్ మెజర్ ఇన్ డైరెక్ట్ అండ్ డిఫైన్ డెఫినెట్ టర్మ్స్. చూసుకున్నట్లయితే మనము చూడడంతో ఎస్ దీన్ని మనం కౌంట్ చేయొచ్చు లేదా మెజర్ చేయొచ్చు అని చెప్పలేమండి. ఇట్ కెన్ ఓన్లీ బి క్వాంటిఫైడ్ ఇండైరెక్ట్లీ. మనం దాన్ని ఇండైరెక్ట్ గా క్వాంటిఫై చేయాలి, మళ్ళీ దాన్ని మనము మార్చుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం. సో క్వాలిటేటివ్ డాటాను మనం ఇంకో పేరుతో కూడా పిలవచ్చు. ఏదైతే డాటా క్వాలిటేటివ్ లో మనం సేకరిస్తామో దాన్ని మనము యాట్రిబ్యూట్స్ అంటామండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి మీరు. క్వాంటిటేటివ్ డాటాలో సేకరించే డాటా ఏవైతే మనకు ఉంటుందో దాన్ని మనం వేరియబుల్స్ అంటామండి. క్వాలిటేటివ్ డాటా మనం సేకరిస్తాం కదండి, అవైతే ఏదైతే ఉంటుందో అందులో మనం యాట్రిబ్యూట్స్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్, పూర్, హానెస్టీ, ఇవన్నీ కూడా మనము మెజర్ చేయలేమండి, ఎగ్జాక్ట్లీ కౌంట్గా చేయలేము. కాబట్టి సో క్వాలిటేటివ్ డాటాలో ఏదైతే మనము సేకరించడం జరుగుతుందో ఆ టర్మ్స్ మనము యాట్రిబ్యూట్స్ అనాలనేది, అదేవిధంగా క్వాంటిటేటివ్ డాటాలో సేకరించే ఏవైతే టర్మ్స్ ఉంటాయో వాటిని మనం వేరియబుల్స్ అనాలండి. అదేవిధంగా క్వాంటిటేటివ్ డాటా కెన్ బి యూనివేరియట్, బైవేరియట్ అండ్ మల్టీవేరియట్. యూనివేరియట్ అంటే సింగిల్ వేరియబుల్ తోటి డీల్ చేసే ఏదైతే ఉంటుందో దాన్ని యూనివేరియట్ అంటారండి. అదేవిధంగా బైవేరియట్ అండ్ మల్టీవేరియట్ చూసుకున్నట్లయితే టూ ఆర్ మోర్ దెన్ టూ వేరియబుల్స్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం బైవేరియట్ అండ్ మల్టీవేరియట్. బైవేరియట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, టూ వేరియబుల్స్ అని. అదేవిధంగా మోర్ దెన్ టూ వేరియబుల్స్ అంటే మనము మల్టీవేరియట్ అని పిలవాల్సి ఉంటుంది. సో డాటా వర్సెస్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ లోనే చెప్పాను. డాటా అంటే ఏంటిది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది. మనం ఏదైతే డాటా మనము సేకరించడం జరుగుతుందో అది రా డాటా అండి, మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకోలేము. సో రా డాటా ఈజ్ ఏ రా అండ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్ దట్ రిక్వైర్డ్ టు బి ప్రాసెస్ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్. మనం ఏదైతే సేకరిస్తామో అది అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అది మీనింగ్ లెస్ గా ఉంటుంది, దాన్ని మనము మీనింగ్ఫుల్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ డాటా టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్ అండ్ యూస్ఫుల్. ఎప్పుడైతే డాటాను మనం వివిధ రకాలైన పద్ధతుల ద్వారా ఆర్గనైజ్ చేసి ప్రాసెస్ చేస్తామో అప్పుడు ఆ డాటా కాస్త ఇన్ఫర్మేషన్ గా మారడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్స్. మనం ఏదైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తామో అది వివిధ రకాలుగా ఉండడం జరుగుతుందండి. ఆ ఇన్వెస్టిగేషన్ అనేది మనము డైరెక్ట్గా చేయొచ్చు, అంటే మనం డైరెక్ట్ పోయి మనమే ఇన్వెస్టిగేషన్ చేసి డాటాను సేకరించవచ్చు, లేదా